అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు అంశంలో మరికొన్ని విషయాలు. ముఖ్యమైన క్లాస్మేట్లు, వారి నేపథ్యం. మానసిక శాస్త్రం ప్రకారం వ్యక్తి ఇతర వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటాడు. ఇది పెద్దలకే కాదు, పిల్లలకు వర్తిస్తుంది. తమకు ఇష్టం అనిపించిన వారితో స్నేహం చేయటానికి పిల్లలు బాగా ఆసక్తి చూపుతారు. ప్రత్యేకించి క్లాస్మేట్ల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల అనుకూల, ప్రతికూల ప్రభావాలు రెండూ ఉండే అవకాశం ఉంది. తమ సహచర విద్యార్థుల అలవాట్లను, ప్రవర్తనను అనుకరించటానికి ప్రతి విద్యార్థి ప్రయత్నిస్తాడు. దీనివల్ల మంచి అలవాట్లు, ప్రవర్తన కలిగిన సమూహంలో ఉండే పిల్లలు మంచి క్రమశిక్షణ కలిగిన వారుగా రూపుదిద్దుకుంటే, అందుకు భిన్నమైన సమూహంలో ఉండే పిల్లలు క్రమశిక్షణ రాహిత్యానికి ప్రతీకలుగా మారే ప్రమాదం ఉంది. క్రమశిక్షణకు చదువులో కనబరిచే ప్రతిభకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కనుక సహచర విద్యార్థుల ప్రవర్తన, అలవాట్లు మీ పిల్లల చదువుపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే పాఠశాలలో చేర్పించినప్పటి నుంచే మంచి పిల్లలతో స్నేహాన్ని ప్రోత్సహించండి. ఎవరెవరితో స్నేహం చేస్తున్నారో గుర్తించి ఆ పిల్లల నేపథ్యం గురించి విధిగా తెలుసుకోండి. మీ పిల్లలకు సంబంధించిన ముఖ్యమైన క్లాస్మేట్స్ తల్లిదండ్రులతో వీలైనప్పుడల్లా సందర్భానుసారం కలవటాన్ని అలవాటుగా చేసుకుంటే ఎవరెవరి సాధక బాధకాలేమిటో తెలుస్తాయి. గుంపు మనస్తత్వం, ఇతరుల వలె తాము చేయాలనే స్వభావం పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఒక సమూహంలో ఉండే పిల్లల్లో ఒకరి ప్రభావం మరొకరిపై ఉంటుంది. వారందరినీ ఒక లక్ష్యం దిశగా, అంటే చదువు కానీ, సత్ప్రవర్తన కానీ, ఇంకా వేరే ఏమైనా కార్యోన్ముఖం చేస్తే అద్భుతాలు చూడవచ్చు. పిల్లలలోని ఒకరికి రోల్ మోడల్గా ఇంకొకరు తయారవుతారు. ఉమ్మడిగా కలిసి ఆడటమే కాక కలిసి చదువుకోవటాన్ని కూడా ఆ సమూహానికి చెందిన తల్లిదండ్రులందరూ ప్రోత్సహిస్తే పిల్లలు చదువులో మంచి ప్రతిభ కనబరుస్తారు. ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ టీంకు సంబంధించిన తల్లిదండ్రులలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నిష్ణాతులై ఉండవచ్చు. వివిధ సబ్జెక్టుల్లో మంచి పరిజ్ఞానం కలిగి ఉండవచ్చు. పాఠశాలకు సంబంధించిన పాఠాలే కాక జీవిత పాఠాలు అనేకం చెప్పగలిగే నేర్పు ఉండవచ్చు. అలాంటి పరిజ్ఞానాన్ని వీలైనప్పుడల్లా ఆ పిల్లలతో పంచుకుంటే చాలా మంచిది. పిల్లలలో సత్ప్రవర్తన మరియు చదువులో ప్రతిభ కనబరచటం అనేది ఒక జీవన విధానంగా మారుతుంది. మరికొన్ని అంశాలు రేపటి భాగంలో చర్చించుకుందాం.